లేదు. దేశద్రోహం అంటే ఇప్పుడు మాకు అర్థమైంది కదా, అంటే భగవంతుడు ఏదో వేరే ప్రాంతంలో ఉన్నాడు అని చెప్పి అనుకుంటే అది పొరపాటు. అతనికి మనకు దేశ దూరం లేదు. భగవంతునికి మనకు కాల దూరం కూడా లేదు. కాల దూరం అంటే ఏదో యుగంలో ఉన్నాడు, త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో, ఇప్పుడు ఈ యుగంలో లేడు, లేకపోతే నిన్న ఉన్నాడు, మొన్న ఉన్నాడు, ఇవాళ లేడు, ఇట్లా కాల దూరం కూడా లేదు. భగవంతుడు అన్ని కాలాల్లో ఉంటాడు, అన్ని యుగాల్లో ఉంటాడు. భూత భవిష్యత్ వర్తమానంలో ఏ కాలంలోనైనా భగవంతుడు ఉంటాడు. మరి భగవంతునికి మనకు ఉన్నది ఏం దూరం అంటే కేవలము జ్ఞాన దూరము. అంటే మనకు భగవంతునికి సంబంధించినటువంటి జ్ఞానము లేకపోవడం వల్ల మనం అతనికి దూరంగా ఉంటున్నాము. కాబట్టి ఆ జ్ఞాన దూరము లేకుండా చేసుకోవాలి. భగవంతుని యొక్క స్వరూపాన్ని తెలుసుకోవాలి. అతని కొరకు నిత్యము సాధన చేయాలి. నిత్యము సాధన చేస్తూ భగవంతుని యొక్క నియమాన్ని అనుసరిస్తూ ఉండాలి. అలా అనుసరిస్తూ ఉంటే మనలో మార్పు రావాలి. మనము ఎన్ని సత్సంగాలు, ఎన్ని భజనలు, ఎన్ని పూజలు, ఎన్ని వ్రతాలు చేసినా కూడా మనలో మార్పు రాకపోతే, మన మనసులో, మన ఆచరణలో, మన వ్యవహారంలో, మన మాటలో మార్పు రాకపోతే మనం భగవంతుని యొక్క ఆజ్ఞను పాటిస్తున్నట్టుగా కాదు. మనము ఇతరుల యొక్క మనసును నొప్పించకుండా సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేయాలి. మన వల్ల ఇతరులకు హాని కలగకుండా ప్రయత్నం చేయాలి. మనస, వాచ, కర్మణ ఒకే రకంగా ఉండాలి. మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనాం అన్నారు. అంటే మహాత్ములు, గొప్పవాళ్ళు, భగవంతునికి దగ్గరగా ఉండేవాళ్ళు, సాధువులు, సత్పురుషులు ఎట్లా ఉంటారు? మనసి ఏకం, మనసులో ఏది ఉందో, వచసి ఏకం, వాక్కులో కూడా అదే ఉంటుంది. ఏదైతే మనసులో పెట్టుకుంటారో వాణిలో కూడా అదే మాట్లాడతారు. మనస్యేకం వచస్యేకం కర్మణి ఏకం, కర్మలో కూడా అంటే చేసే పనిలో కూడా అదే చేస్తారు. మనసులో ఏది ఉందో అదే మాట్లాడతారు, ఏదైతే మాట్లాడతారో అదే చేస్తారు. కానీ కొంతమంది ఎట్లా ఉంటారంటే మనస్యన్యత్ వచస్యన్యత్ కర్మణ్యన్యత్, మనసులో ఒక రకంగా ఉంటారు, మాటలో మరొక రకంగా ఉంటారు, పనిలో ఇంకొక రకంగా ఉంటారు. ఇది దురాత్మన, ఇది దుర్మార్గుల యొక్క లక్షణం. కాబట్టి మనము ఆ భగవంతుని యొక్క ఆజ్ఞను పాటిస్తున్నామంటే త్రికరణ శుద్ధిగా ఉండాలి. మనలో మార్పు రావాలి. ఎన్ని రకాల సత్సంగాలు ఇన్ని రోజులు చేస్తున్నాం కదా, మన యొక్క వ్యవహారంలో, మన పద్ధతిలో మార్పులు వస్తేనే మనం భగవంతుడికి దగ్గర అవుతాం. లేకపోతే మనం ఎన్ని చేసినా భగవంతుడి దగ్గర అయితే తప్పు. మనలో జ్ఞాన దూరం ఉన్నది. ఆ జ్ఞాన దూరాన్ని తగ్గించుకోవాలి. భగవంతుని యొక్క స్వరూపాన్ని తెలుసుకోవాలి. నిత్యం అతన్ని ఉపాసించాలి, అతని ఆజ్ఞను పాటించాలి అని చెప్తూ ఈరోజు ఈ సత్సంగం చేసినటువంటి ఈ దంపతులకు, ఈ కుటుంబానికి, ఈ పరివారానికి ఎల్లవేళలా భగవంతుడు అన్ని రకాల, అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు సమకూర్చాలని చెప్పి కోరుతూ హారతి, తర్వాత ఆశీర్వాదం.